హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బందోష. ఎంత ఫ్లఫీగా ఎలా ప్రిపేర్ చేయాలో మీకు డీటెయిల్గా చెప్తాను. స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. ఫస్ట్గా ఒక బౌల్ తీసుకొని సూజీ తీసుకోవాలి. ఒక కప్ సూజీకి 3/4 కప్పు కర్డ్ తీసుకోవాలి, అంటే పెరుగు తీసుకొని దానికి సరిపడా వాటర్ వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ అట్లా పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం అందులోకి మరింత టేస్ట్ కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని అందులో తాలింపు గింజలు ఇంకా మినపగుండ్లు వేసుకొని ఆనియన్ వేసుకొని ఒక 2 మినిట్స్ అట్లా వేయించుకోవాలి. ఆ తర్వాత మనం కలిపి పెట్టుకున్న సూజీ పేస్ట్ అనేది మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా సాఫ్ట్గా పట్టుకోవాలండి. అప్పుడే ఫ్లఫీగా వస్తుంది దోశ. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ మిక్స్ అనేది అందులో వేసుకొని కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ప్యాన్ అనేది ఎట్లా అందులో ఒక చిటికెడంతా బేకింగ్ సోడా వేసుకొని ఇంకా ఫ్లఫీగా అనేది వస్తుంది. బాగా మిక్స్ చేసుకొని ఇట్లా నేను తీసుకున్నటువంటి కళాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఇట్లా ఒక గరిటెతో ఇలా వేసుకుంటే మన టేస్టీ బందోష అనేది రెడీ అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉంటుందో కామెంట్ చేయడం మర్చిపోకండి. దానికోసం చట్నీ ఎలా ప్రిపేర్ చేసామనేది మీకు ఫుల్ డీటెయిల్ కావాలంటే కామెంట్ చేయండి. చట్నీ ప్రిపరేషన్ కూడా మీకు వీడియో అనేది పెడతాను. మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.